కాబట్టి నా హృదయము నిబ్బరముగా ఉన్నది. అంటే నా హృదయము దేవుడు నాలో ఉంచిన ఆత్మ చేత నడిపించబడుతున్నది. ఈ ఆత్మకు దేవుని ఆత్మ ఆదేశాలు ఇస్తున్నది. ఇది జరిగినప్పుడు చాలా నిబ్బరముగా, ధైర్యముగా, సింహము వలె ఉంటామండి. ఈ లింక్ ఎప్పుడైతే మనకు ఫెయిల్ అవుతుందో అప్పుడు ప్రతి సమస్యకు మనం భయపడతాం. ప్రతి సంఘటన కూడా మనలను బలహీనపరుస్తుంది. కనుక దేవుని ఆలోచన ఇది అయి ఉండగా ఈ ఆలోచనలోనికి వచ్చిన కీర్తనకారుడు దావీదు చాలా నిబ్బరముగా దేవుని సన్నిధిలో నా హృదయము నిబ్బరముగా ఉన్నది. ఇప్పుడు ఎలాంటి సమస్య అయినా నన్నేమి చేయదు. ఎందుకంటే ఆ 2వ వచనం 1వ వచనాలు ఇదే కీర్తనలో ఆయన దేవుని ఆశ్రయములోనికి వచ్చాడు, దేవుని శరణొచ్చాడు. అలాగున దేవుని సహాయము అందిన సందర్భాలు జ్ఞాపకం చేసుకున్నాడు. నా దేవుడే నాకు సహాయము చేయువాడు అని నమ్మాడు. అంటే దేవుని యొక్క ఆదేశాలు తన హృదయాన్ని కంట్రోల్ చేస్తూ ఉన్నాయి. వెంటనే ఆయనకి నిబ్బరమైన మనస్సు వచ్చేసింది. ఇది ప్రతి విశ్వాసికి సాధ్యం కావాలి. ఎందుకంటే ఇప్పుడు దావీదు ఉన్న సిచ్యువేషన్ అయితే ఆయన గుహలలో జీవితాన్ని గడుపుతున్నాడు. సౌలు చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు, దావీదు పారిపోతా ఉన్నాడు. అనునిత్యము భయంగా ఎప్పుడు చంపేస్తాడో శత్రువు అన్న ఆలోచన కలిగిన వారికి ఎవరికి నిబ్బరంగా ఉండదా? కానీ ఈయనంటున్నాడు, నాకు నా హృదయము నిబ్బరముగా ఉన్నది, నేను ప్రశాంతంగా ఉన్నా, నేను చాలా రిలాక్స్ గా ఉన్నా. కనుక దావీదు ఎంత విపత్కరమైన ఆపదలో ఉన్నా ఆయన నిబ్బరంగా ఉండడానికి ఏది కారణమో మనము కూడా మన దైనందిన జీవితంలో ప్రతిదీ మనకు సమస్య, ప్రతిదీ మనకు పోరాటమే.